నమస్తే అందరికీ. సో ఈరోజు మనతో ముచ్చట్లు పెట్టేనికి ఆర్టిస్ట్ మూవీ టీం ఉంది. సో ట్రైలర్ అయితే చూసే ఉంటారు కదా, నేను కూడా చూసిన. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏం అర్థం కాలేదు, ఎవరు ఎందుకు చంపుతుర్రో అసలు ఏం జరుగుతుంది అనేది. సో టీంని పట్టుకొచ్చేసిన కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్తే. సంతోష్ గారు ఉన్నారు, త్రిషిక గారు హాయ్ అండి. సో అలాగే రతన్ గారు, సో జేమ్స్ గారు ఉన్నారు. సో మూవీ ఎట్లా ఉండబోతుందో చెప్పండి డైరెక్టర్ గారు. మీలాగా కామ్గా ఉండబోతుందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది మూవీలో? నాకు అర్థం కాలేదు ట్రైలర్లో ఏం జరుగుతుందని. సినిమా మొత్తం సస్పెన్స్, ఫన్ కూడా ఉంటుంది. అదే ఎక్స్పెక్ట్ చేయండి. ఇదే అంటే నవ్వాలన్నా ఏడవాలన్నా అనే ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, సినిమా మొత్తం అలా ఉంటుంది. ఒక కోర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది, అది క్యారీ చేస్తూనే సస్పెన్స్ అండ్ సమ్ అక్కడక్కడ థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో ఇదే మాకు ఫస్ట్ థ్రిల్, దాంట్లో ఫన్ ఉంటుంది అనేది. సో అలా సో కంప్లీట్ ఎంగేజింగ్గా సస్పెన్స్ ఫీల్ అవుతూనే ఫన్ ఫీల్ అవుతుంటారు. ఒక ప్రీ క్లైమాక్స్లో ఒక పెద్ద అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దాంతో ఇదంతా ఓకే, కానీ ఎందుకు చంపుతున్నారు ఏంటది? అదే ట్విస్ట్. పోస్టర్ చూస్తేనేమో ఇట్లా లవ్ అని ఉంది, హీరోయిన్ అయితే చంపరు కదా. సినిమా చూసే ముందు ఆడియన్స్ కి చిన్న హింట్. యాక్చువల్లీ ఇలా పెట్టారు, దాంట్లో లవ్ కనబడిందా? అవును, లవ్ కనిపించింది. మళ్ళీ ఇక్కడ ఇట్లా ట్విస్ట్ పెట్టిరండి, ఇది హార్ట్ అన్నట్టు. అంటే నేను టెన్షన్లో ఇలా పెట్టుకోమని చెప్పాను అంతే, లవ్ పెట్టమని చెప్పలేదు. అది అంటే ఎవరికి ఎలా కనిపిస్తే అలా కనిపించుంటుంది. అంటే ఆయన ఏది పెడితే అది క్లిక్ చేసేసారు ఇట్లా. అంటే నేను ఇలా పెట్టుకోమని అన్నాను. మీరే ఉద్దేశంతో పెట్టుకున్నారు? చూసే వాళ్ళకి ఉద్దేశం బట్టి అది మారిపోవాలని పెట్టారు. సో ట్రైలర్ చూస్తే నాకు సంతోష్ గారు మీరా లేకపోతే ప్రభాకర్ గారా హీరో అన్నది నాకు కొంచెం ఓవర్లాప్ అయింది. సో అది మీరే చెప్పాలి. ఇద్దరు కొంచెం అంటే మర్డర్స్ చేస్తూ ఉన్నారు, మర్డర్ ఈజ్ అన్ ఆర్ట్ అంటున్నారు. అసలు ఏంటది? ఓకే, ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? నాకు మంచిగా అనిపించింది. అంటే ఏం అర్థం కాలేదు, కానీ మర్డర్లు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలనిపిస్తుంది. రివీల్ చేయలేను, డైరెక్టర్ని అడుగుతా బెటర్. తెలుసుకోవాలనిపిస్తే థియేటర్లో చూస్తే తెలుస్తుంది. అది తెలుసుకోవడానికి మీకు ఆ ట్రైలర్ ఇచ్చా, వచ్చి తెలుసుకుంటారు. అంతకంటే ముందు మీరు చెప్పాల్సిందే, ప్రభాకర్ గారు మీరు అసలు మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? నాది చాలా అంటే మీకు యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. అంటే క్యారెక్టర్ అలా ఉంది, డిజైన్ చేసింది డైరెక్టర్ చాలా గ్రాఫ్గా, ఎక్కడెక్కడ ఏం కావాలంటే మీకు బాయ్ నెక్స్ట్ డోర్లా అని ఉంటుంది క్యారెక్టర్. అండ్ ప్రభాకర్ గారిది ఇప్పటివరకు మీరు చూడనట్టు ఉంటుంది. అంటే చాలా స్టైలిష్గా, అసలు ఒక వేరే లెవెల్లో మీరు చూస్తే స్టన్ అయిపోతారు. అలా ఉంటుంది ప్రభాకర్ గారిది కానివ్వండి, సినిమా కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడేమో కొంచెం సైలెంట్గా ఉన్నారు, అక్కడేమో కొంచెం వైలెంట్గా ఉన్నాడు హీరో కదా. ఒరిజినల్ అదే? అయ్యో పాపం. అంటే కెమెరా ముందు కొంచెం పర్ఫార్మెన్స్ చేయాలని. అసలు మిమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు. అవునా? సో జేమ్స్ గారు చెప్పండి, అసలు మీకు ఈ స్క్రిప్ట్లో ఏం నచ్చింది? అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రొడ్యూసింగ్ అనేది? యాక్చువల్లీ నేను 2018లో ఒక మూవీ చూసేసామండి యూఎస్లో, నువ్వు తోపర్ అని. అది 2019లో రిలీజ్ చేసాం కేత్ ఆర్ట్స్ బ్యానర్పై ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే అది యుఎస్ స్టేట్ ఆఫ్ యూటా, దట్స్ మై ప్లేస్ అనమాట. అక్కడ షూట్ చేసాం ఆ మూవీ. ఆల్మోస్ట్ 70% షూట్ అక్కడ చేసాం, మిగతా 30%. బట్ అప్పటి నుంచి మళ్ళీ మా డైరెక్టర్ నన్ను రిక్వెస్ట్ చేయడం, సో ఆ విధంగా మళ్ళీ సెకండ్ ఆర్టిస్ట్ అనే ఫిల్మ్కి ప్రొడ్యూసర్గా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం అండి. అండ్ ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ నేను ఒక 10 టైమ్స్ నేను ట్రావెల్ చేశాను యూఎస్ నుంచి ఈ 1.5 ఇయర్లో. సో ఇట్స్ ఎ ప్లెజర్ టు హ్యావ్ దిస్ బోర్డ్ అనమాట. చాలా అద్భుతంగా రిషి అయితే మీకు చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాడు, బట్ షెట్లోకి వెళ్ళేటప్పటికి యూ విల్ బి అమేజ్డ్, వెరీ యాక్టివ్గా ఉంటాడు. అని అపరిచితులా వ్యవహరిస్తాడు. అంటే షూట్లో ఎలా ఉంటాడో బయట చూస్తేనేమో అంత క్వైట్గా ఉంటాడు, నమ్మలేరు మీరు, అంత యాక్టివ్గా అద్భుతంగా అతను తీసాడు ఈ ఫిలిం. ఓకే, సో మీకు ఈ స్క్రిప్ట్కి ఎలా నచ్చింది? అసలు ఏం అట్రాక్ట్ చేసింది? అంటే దీంట్లో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుందండి సొసైటీకి, అది నాకు నచ్చింది. ఓకే, దట్ ఈస్ సంథింగ్ ఫ్యాసినేటింగ్ టు మీ. ఓకే, సో అసలు ఈ ఆర్టిస్ట్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందయ్యా, నేను తెలుసుకోవచ్చా? అంటే క్యారెక్టర్ అండి, యాక్చువల్లీ ఇది ఒక సోషల్ కాజ్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తోని చెప్పాలనిపించింది. ఒక రెగ్యులర్గా సొసైటీలో ఉండేది ఇష్యూ, దాన్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అంటే ఒక సైకో లాగా బిహేవ్ చేసే పర్సన్. సైకో అంటే అగ్రీ చేయడు అన్నట్టు. మర్డర్ ఇస్ ఎన్ ఆర్ట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అంటాడు. సో మర్డర్ చేసేటోడు ఏమంటారు? సైకో అంటారు. ఐఎమ్ నాట్ ఎ సైకో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్.
సో అట్లా అట్లా అంటే వాడు బిలీవ్ చేసి దాన్ని కొంచెం నమ్మి నేను ఒక ఆర్టిస్ట్ని అని ఫీల్ అయ్యి వాడు ఒక ట్రావెల్ ఆ క్యారెక్టర్ ద్వారా ఒక చిన్న సొసైటీలో జరిగే ఒక చిన్న కాజ్ను డిస్కస్ చేస్తాం సినిమా. సో బేసిక్గా సైకో కిల్లర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆయనకి ఏదో ట్రామాస్ ఉండి అట్లా మర్డర్స్ చేయడం రిపీట్ చేస్తూ ఉంటారు, అదొక సైకిల్. కానీ ఇక్కడ మర్డర్ అనేదే ఆర్ట్ అని ఊరికే మర్డర్స్ చేయడం అనేది ఆడియన్స్ కన్విన్స్ అవుతారు అనుకుంటున్నారు? అంటే అవుతారు. ఓకే. అంటే దాంట్లో మీరు అంటే సినిమా స్టార్ట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్లు ఇది ఇలా ఫీల్ అవుతామా ఇలానా అనేది ఏం ఉండదు. మీరు ఆ సస్పెన్స్కి వెళ్ళిపోయి ఆ భయపడుతుంటారు, సస్పెన్స్ ఫీల్ అవుతుంటారు, నవ్వుతుంటారు, ఒక కోర్ ఎమోషన్కి కనెక్ట్ అయిపోయి అలా ట్రావెల్ అవుతుంటారు. సో మీకు ఏది గుర్తుండదు కూడా. ఓకే. సో అంత ఎంగేజింగ్గా వెళ్ళిపోతుంది. ఆ క్యారెక్టర్ని చూసి ఇంకా స్మైల్ చేస్తారు, భయపడతారు, స్మైల్ చేస్తారు, భయపడతారు. డార్క్ కామెడీ కైండ్ ఆఫ్. ఓ డార్క్ కామెడీ. ఓకే, దట్స్ నైస్. ఓకే కృషిక, సో మీరు చెప్పండి ఎలా ఉంది మీకు ఈ మూవీలో యాక్ట్ చేయడం? సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పండి. So my character, she's a girl next door. She's, simple, normal girl, but at the same time, she has a lot of emotions for her family and the guy, she's in love with. So yeah, it's pretty much like simple girl. సింపుల్ అని ఎట్లా అంటారండి సైకో కిల్లర్ని లవ్ చేస్తే? సింపుల్ గా ఎట్లా అవుతుంది? అమ్మాయి ఒక డైలాగ్ ఉంటుంది, ముక్కు మీద గుద్దితే బ్లడ్ కారాలి అంటది. ఆమె కూడా ఒక సైకిల్ అయింది ఆ పోస్టర్లో. సో అది పెట్టలేదు, అది పెట్టుంటే అందరు సైకోలేనా సినిమాలో అన్నట్టుగా ఉంటుండే. సో సింపుల్ అవ్వదండి, సింపుల్ గర్ల్ కాదు సైకో Yeah, కిల్లర్. just girl next door. But she has a lot of course, she's there for her family and the guy, she's always there. But at the same time, she's very simple. She doesn't know much about, what he's going through and all of that. But ఓకే. as soon as she knows that, she's always there to help him out and మర్డర్స్ లోనా? No, not in murders. Emotionally, she's there to support him. ఆయనకి ఎక్కడ ఎమోషన్స్ ఉంటాయండి? చూడండి మూవీ చేశాక నాకు వస్తున్న డౌట్లన్నీ నేను అడుగుతున్నాను అంతే. ఓకే, సో ఇట్లాంటి స్టోరీకి సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాంగ్స్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ అండి. సాంగ్స్ అన్నీ చాలా మెలోడీ, మెలోడీ. ఓకే. ఒక బ్రేకప్ సాంగ్ లాగానో ఒక ఎమోషనల్ ఆ ఫీల్ ఉంటాయి. సో ట్రైలర్ చూస్తేనేమో కంప్లీట్ డిఫరెంట్, అదేమో బ్లడ్, ఇదేమో ఎమోషనల్, బాగా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. లవ్ ఫీల్ రొమాంటిక్గా ఉంటాయి. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఈరోజే ఇంకో సాంగ్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ట్రైలర్లో మాత్రం మనకి కంప్లీట్గా ఫోకస్ హీరో గారి మీద, సంతోష్ గారి మీద, ఇంకా ప్రభాకర్ గారి మీద ఉంది. సో సినిమాకి వచ్చేస్తే సో ఈ ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుందా? సో మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఇంకా తాగుబోతు రమేష్ గారు ఉన్నారు, సత్యం రాజేష్ గారు ఉన్నారు, వాళ్ళ చుట్టూ అంటే కృషిక గారు కానీ సో ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగానే ఉంటుందా, లేకపోతే తన చుట్టూ కూడా ఏదైనా తిరుగుతుంది? లవ్ ఉంటుంది, దీంతో పాటు ఒక కోర్ ఎమోషన్ అన్నాను కదా, ఈ ఇద్దరికి అంటే ప్రభాకర్ గారికి హీరోకి విలన్కి వీళ్ళిద్దరి మధ్యలో కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ కోర్ ఎమోషన్. సో అందుకే వీళ్ళిద్దరు ఆపోజిట్ ఉంటారు. బ్రదర్సా? కాదు. ఎన్ని డౌట్స్ వస్తాయి అసలు. అంటే ట్రైలర్ చూసిన ఆడియన్స్కి కూడా డౌట్స్ వస్తాయి, వాళ్ళ తరపున నేను అడగాలి కదా మిమ్మల్ని కదా. సో జేమ్స్ గారు చెప్పండి, మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? మీరేమన్నా ఐడియాస్ ఇచ్చారా మన రతన్ అన్నకి? నేను ఆయనకి చెప్పాలంటే ఐడియాస్ ఏమి ఇవ్వలేదండి. ఓకే. కాకపోతే ఏంటంటే ది క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం అంటే అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పాను. అలాగే మన డైరెక్టర్ ఏమైతే కావాలనుకున్నాడో అవన్నీ కూడా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశాను. సో అంటే అన్ని విధాలు కూడా అద్భుతంగా వచ్చింది. అంటే సాంగ్ ఒక వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఒకటి, అది కూడా చాలా అద్భుతంగా షూట్ చేసాం. సో అంటే ఆయన తగ్గట్టుగా నేను ట్రైడ్ మై బెస్ట్ టు మేక్ హిమ్ హ్యాపీ. ఓకే. సో మరి ఇంట్రోవర్ట్ అన్నారు, మళ్ళీ అపరిచితులు అన్నారు, ఏమైనా సతాయించిండా సెట్స్లో? డైరెక్ట్గా సతాయించడండి. సార్ వచ్చి ఇలాగ క్వైట్గా సార్ ఇలాగైతే బాగుంటుందేమో సార్ అంటాడు, అంతే. నాకు అర్థమైపోద్ది, పుష్ ఏమి ఉండదు. సార్ క్యారెక్టర్ చేశారు మూవీలో. ఏ సార్? రతన్ సారీ. ఓహో, మరి మీ Small క్యారెక్టర్ characters. గురించి చెప్పరేంటండి? వేరే ఒక 2 minutes క్యారెక్టర్ చేయించాడు. ఏం క్యారెక్టర్?
అది ఏం క్యారెక్టర్ అంటే ఏం చెప్పాలి అది చెప్పొచ్చా? చెప్పొద్దు. చెప్పొద్దా? అది చాలా ఇంపార్టెంట్ కూడా. ట్రైలర్లో చిన్నగా ఒక గ్లిమ్స్ ఒక ఇవ్వాల్సింది. రకంగా చెప్పాలంటే ఇదంతా జరగడానికి కారణం మళ్ళీ ఈయనే. నిజంగా కూడా ఆయనే కదా. సినిమా జరగడానికి కారణం సారే, అంత ప్లే జరగడానికి కూడా సారే కారణం అవుతారు. అమ్మా. ట్రిగర్ పాయింట్. ఇంత చేసి అంత అంత గమ్మును కూర్చున్నారు చూడండి. బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ నేను ఇది ఫ్యూచర్లో ఏ మూవీ చేసినా కంపల్సరీగా ఒక క్యారెక్టర్ వేస్తాను అన్నది డిసైడ్ అయ్యారు. ఓ నైస్. క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్. ఓకే. సో అంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఈ మధ్య ఓటీటీలో మనం థ్రిల్లర్స్ చూస్తున్నాం. థ్రిల్లర్స్ కానీ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి. సో మీకు ఎందుకని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు? అంటే స్టార్టింగ్ నుండి మీరు థియేటర్ రిలీజ్ అని అనుకున్నారు? యా, థియేటర్ రిలీజ్. ఎందుకనంటే అంటే ఇది రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాదండి. అంటే ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్ అనేసరికి ఎలా అనుకుంటారంటే ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ ఎవరు చేశారు, విలన్ ఎవరు, ఆ సైకో ఎవరు అని తెలుసుకోవాలని అనుకుంటారు. ఇది అలా ఉండదు. మీకు సైకో ఎవరు, విలన్ ఎవరు అనేది నేను మీకు ఫస్ట్ సీన్లోనే చూపించేస్తాను, తెలిసిపోద్ది. ఓకే. అసలు అలా అతన్ని చూసినప్పటి నుంచి ఇంకా భయపడుతూనే ఉంటారు. సో ఓపెన్గానే భయపెడతాం. సో రెగ్యులర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ కాదు ఇది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆల్ ప్యాక్, ఎమోషన్, లవ్, ఆ సస్పెన్స్ అన్నీ ఉంటాయి. ఒక థ్రిల్లర్కి ఇది మిక్స్ చేస్తారు. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త అటెంప్ట్ అనుకోవచ్చు. ఓకే. సో మీరు ఇనీషియల్గా ఫిక్షన్ అన్నారు, కానీ మనకి ట్రైలర్లో బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. యా, అదే అన్నాను. ఒక సోషల్ కాజ్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో చెప్తున్నాను. ఓకే. ఓకే. సో దీంట్లో ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంటుంది అంటున్నారు. ఉంది, ఇవ్వట్లేదు, తీసుకుంటే తీసుకోవచ్చు. ఉంది కంపల్సరీ. తీసుకుంటే తీసుకోవచ్చా? ఎందుకంటే చెప్పితే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరికి తెలుసు, మాకు తెలుసులే అంటారు. ఓకే. సో సంతోష్ గారు, సో మీకు ఈ క్యారెక్టర్ ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు? ఎందుకని ఈ క్యారెక్టర్ అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని? అంటే స్టార్టింగ్ నుండి మన సంతోష్ గారు అనే అనుకున్నారా ఈ క్యారెక్టర్కి? అంటే ఒకరు అనుకున్నాము, తర్వాత సంతోష్ గారు వచ్చారు మధ్య. అడగండి అడగండి, ఎందుకు అడగండి. అంటే ఒకసారి చూసామండి. అయితే నా డైరెక్టర్ తీసుకొచ్చి సంతోష్ పిక్చర్ నాకు పంపించాడు. ఓకే. యుఎస్లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు చూశారు, ఇద్దరు ముగ్గురు చూశారు. చూసిన తర్వాత నాకు ఎందుకో సంతోషం చూడగానే నేను సెడ్ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అంటే ఈ డిసైడ్ అయ్యారు. చేసిన చూపేగానే సారు అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు చూసాం. చూడగానే నేనంత ఇంట్రెస్ట్ చూపలేదు. సంతోషం చూడగానే ఈజ్ ద మ్యాన్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అని యునానిమస్గా సెర్చ్ చేసాము సంతోష్. నాకేమనిపిస్తుంది దానికి ఫోటో చూడగానే ఈయనే సైకో కిల్లర్గా ఈయనే సెట్ అవుతాడు అనిపించింది. ఈ జస్టిఫైడ్ ద ఫిలిం. అండ్ చాలా మంచి భవిష్యత్తు ఉంది సంతోష్. నేను చేసిన తర్వాత మరి అది క్వశ్చన్ చేయాలి కదా, చెయ్యండి ఆన్సర్ చేయండి. ఇక్కడ 2 డౌట్స్. సార్ దగ్గరికి నేను వెళ్ళి సార్ చేద్దాం మూవీ అని అనుకున్నప్పుడు సార్కి 100 డౌట్స్. వీడేమో మాట్లాడు అంటే సార్ ఇన్నర్ ఫీలింగ్, మాట్లాడు, బయటపడు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంటే అది సహజంగా ఉండాల్సిందే. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ మనీ పెడుతున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, మధ్యలో ఆగిపోవచ్చు, రకరకాలుగా ఉంటుంది, అందరినీ హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే సార్కి నా మీద ఎట్లా భయం ఉన్నదో హీరో మీద కూడా నాకు భయం ఉండే. అంటే సేమ్ ఇన్నోసెంట్ అట్లున్నదిగా ఏమంటారు, ఒక డీసెంట్ ఉంటుంది. నా క్యారెక్టర్ చాలా రగడు, అదంతా ఎట్లా వస్తుంది, రావాలి అని చిన్న భయం ఉండే. ఆ భయం అంతా పోయింది, పర్ఫెక్ట్గా చేశారు. అంటే సినిమాలో బరస్ట్ అయ్యేటి ఏమి ఉండవండి, చాలా స్టిల్గా చిన్నగా చేయాలి, ఐతోనివ్వాలి ఆ లుక్, ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఐతోనివ్వాలి. అలాంటి ఎట్లిస్తాడో అనే చిన్న భయం ఉండే. బట్ ఎంత కావాలో అంత నాకు కావాల్సినట్టు ట్రూ. ట్రైలర్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను, చాలా బాగా చేశారు సంతోష్ గారు. ఇక్కడ కనిపించినట్టు ట్రైలర్లో లేరు, అదే మ్యాజిక్. ఓకే. సో ఇప్పుడు ఆడియన్స్ అనేది మనం తక్కువ అంచనా వేయలేము ఆడియన్స్ని. సో ఈ థ్రిల్లర్స్కి వచ్చేసరికి, సో సస్పెన్స్ థ్రిల్లర్స్కి వచ్చేసరికి వాళ్ళు ముందే ప్రెడిక్ట్ చేస్తున్నారు ఏముంటుంది అనేది. సో ఈ పాయింట్లో ఆడియన్స్ని కన్విన్స్ చేయగలుగుతారా, ఇట్లాంటి జనరేషన్ ఆడియన్స్ని? యా, అస్సలు నాకు తెలిసినంత వరకు అయితే 99% ఎవరు నేనేం చెప్పాలనుకుంటున్నా అనేది గెస్ చేయలేరు. ఆ ట్విస్ట్ని కూడా గెస్ చేయలేరు, ఎందుకంటే నేను విలన్ ముందే చెప్పేస్తున్నా. ఓకే. సో అన్ని క్వశ్చన్స్ మీకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ఇదెందుకు అని బ్రెయిన్ రన్ అవుతూనే ఉంటుంది, స్మైల్ చేస్తుంటారు, సస్పెన్స్ అలా రన్ అవుతుంటుంది. విలన్ని నేను చూపించినప్పటికీ ఎవరు ఏంటి అని చెప్పేసినప్పటికీ కూడా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. సో మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అట్లానే ఫీల్ అయ్యారా?
అసలు స్క్రీన్ ప్లే అండి, స్టోరీ కొత్త స్టోరీస్ రావు, మా డైరెక్టర్ చెప్పినట్టు స్టోరీస్ అన్నీ అవే. స్క్రీన్ ప్లే బ్యూటిఫుల్గా ఉంది, నేను చూశాను సినిమా, అసలు అమేజింగ్గా ఉంటుంది. ఓకే, సో ఈ పోస్టర్ సంగతి నాకు చెప్తారా? డైరెక్టర్ ఆ బ్లడ్ ఎందుకు అలా ఎందుకు ఉందో, వై మర్డర్స్ చేశాక అట్లా జైల్లో ఉంది అనేది నాకు అర్థమైంది. 100% జైల్లోనే. అది ఎందుకు వచ్చింది అనేది సినిమా చూస్తున్నది. సినిమా చూడమంటారా నన్ను? ఏంటండి అన్నిటికీ సినిమా చూడమంటారు? మరి అన్ని కథ చిన్న చిన్న చెప్పేస్తారు. హింట్స్ ఇవ్వచ్చు కదా మా ఆడియన్స్ కోసం. ఇప్పుడు కథ చెప్పేయాలా మరి? కథ వద్దు కానీ మన కృషిక గారు ఎలా చేశారో మీరు చెప్పండి, మీ మాటలు విందాం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. యా, యాక్చువల్లీ ప్రతిసారి తను ఏమంటుందంటే తను చేయగానే ఓకే అంటాను. అంటే అందరిదేమో ఇన్నిసార్లు టేకులు తీసుకుంటావు, నాదైతే ఒకేసారి ఓకే 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 అని అంటూ సో కొట్టేస్తున్నావు అనే చాలాసార్లు ఫీల్ అయిందేమో. ఫీల్ అయింది. రష్ చూపించిన తర్వాత ఓకే అని నేను చెప్పాను. నేను ఏది ఎక్స్పెక్ట్ చేస్తానో నాకు వస్తే హ్యాపీ, లేదంటే నెక్స్ట్ టేక్ తీసుకుంటాను. బట్ నువ్వు కావాల్సింది ఇస్తావు, యువర్ అన్ ఆర్టిస్ట్, పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అని చెప్పాను. నమ్మట్లేదు. లాంగ్వేజ్ రాకపోయినా 100% ఏం కావాలనేది పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటుంది. వావ్ కృషిక, డోంట్ సో ట్రై. మెనీ ప్రైజెస్. సో మీరు చెప్పండి, డైరెక్టర్ గారు ఏమైనా నేను చెప్పిందే చేయాలి అన్నట్టు ఏమన్నా అన్నారా? ఇంట్రోవర్ట్ కదా, కొంచెం అపరిచితుడు కదా. I don't know why he's saying he's introvert. I don't think so. He's introvert. అయ్యే హీరోయిన్ అట్లా చెప్పిందంటే మీరు కాదు ఖచ్చితంగా. He's saying wrong thing about himself because he talks less, of course, but he's not at all introvert. Why are you saying you're introvert? అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా, అది చెప్పాను. Now he's talking. He's the only one who's talking. So you're not introvert. అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా, సో అది So once you start, you అంతే. no stop. ఓకే, సో మీకు ఫేవరెట్ హీరో ఎవరు బేసిక్గా? అఫ్కోర్స్ చిరంజీవి గారు. చిరంజీవి గారేనా? ఓకే, సో మీకు? నేను ఇండస్ట్రీకి చిరంజీవి గారికి 150th ఫిలిం కథ రాసుకొనే వచ్చిన. ఇప్పుడు రాసుకుని వెళ్ళిపోతున్నాం. 1 yearలో సినిమా చేసేస్తాం, 2 yearsలో లెక్కలు వేసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చాక అర్థమయ్యేది ఓహో ఇట్లుందా అని. చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. ఫస్ట్ అయితే చిరంజీవి గారు, మా బ్రదరు చిరంజీవి గారు ఫ్యాను, ఆయన సినిమాలు ఎక్కువ చూపించేది. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. ఓకే, సో మీరు స్టార్టింగ్ నుండి అంటే మీరు సినిమా డైరెక్టర్గా అవ్వాలనే అనుకున్నారు? అట్లా ఏం లేదు, అట్లా ఏం అనుకోలేదు. బట్ సబ్కాన్షియస్లో ఉండేనేమో. స్టోరీస్ అవి రాసేది స్కూల్లో కానీ, డ్రామాలు అలా ప్లే చేసేది. సో కానీ డైరెక్టర్ అవ్వాలని అట్లా ఏం అనుకోలేదు. బట్ సినిమా చూసినప్పుడు ఈ షార్ట్ ఇలా తీసారేమో, అలా తీసారేమో అని ఇదంతా ఉండేది. సో డైరెక్టర్ అవ్వాలి అనేది మాత్రం ఎప్పుడు అనుకోలేదు. సడన్గా ఆలోచన అనుకున్నాను, వచ్చేసాను. ఓకే, సో ఒక సినిమాని ఎలా జడ్జ్ చేస్తారు మీరు? అంటే ఈ సినిమాలో ఈ అంశాలు ఉంటే, ఈ కామెడీ ఉంటే ఆడియన్స్ అంటే ఆడియన్స్ కన్విన్స్ అయిపోతారు. ఒక థ్రిల్లింగ్ మూమెంట్ కానీ ఏదైనా ఈ అంశాలు ఉంటే ఆడియన్స్ ఓకే, అంటే ఆడియన్స్ అని చెప్పలేం కానీ యాజ్ ఎ ఆడియన్గా నేను ఇలా ఉంటే ఫీల్ అవుతా, థియేటర్లో దీన్ని ఎంజాయ్ చేస్తాను అని మనకు కొన్ని అనిపిస్తాయి కదా, ఆ సెన్స్లోనే నేను స్టోరీ రాసుకుంటాను. ఇది కూడా అలాగే చేశాను. అంటే ఈ సీన్ దగ్గర నేను ఇలా ఫీల్ అవుతాను, ఈ సీన్కి ఇంత ఇలా ఎమోషనల్గా అవుతాను అని అనుకున్న రకంగా నేను సినిమాని డిజైన్ చేసుకున్నాను. ఓకే, సో సంతోష్ గారు, మీరు ఒక సినిమాని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే మీకు నచ్చింది, నాకు నచ్చింది ఈ సినిమా అని చేస్తారా, లేకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఓకే ఆడియన్స్కి నచ్చుతుంది అనేది? బేసిక్గా మనం కూడా ఆడియన్స్ కాబట్టి విన్నప్పుడు ఎగ్జైట్ అయితే చేస్తాం, సింపుల్గా. మనం కూడా ఆడియన్సే కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు మన మీద. సో న్యూ కమర్ కాబట్టి మనం ఏం చేసినా క్యారెక్టర్ చేస్తే చాలు, అండ్ ఎగ్జైటింగ్గా బోర్ కొట్టకుండా ఉంటే. ఓకే, సో మీరు దీనికోసం అని ఏమైనా హోంవర్క్ చేశారా ఈ క్యారెక్టర్ కోసం? అంటే చుట్ట తాగడం నేర్చుకున్నాను. చుట్ట తాగడం నేర్చుకున్నాను. చుట్ట తాగాల దీంట్లో? నాకు ఇంకో డౌట్ ఉందండి, ఈ మూవీ టైటిల్ ఆ ఫోక్ ఎందుకు ఉంది? దానికి ఏదో పెద్ద వెనకాల కథ ఉన్నట్టుంది కదా రతన్ గారు? క్యారెక్టర్ ఏం లేదు, మరి ఎందుకు అది అంత సింపుల్ థింగ్స్తో ఎలా భయపెట్టచ్చు అనేది కాన్సెప్ట్ అనుకున్నాను. అంటే ఇప్పటి వరకు చాలా ఇలాంటి దాంతో కూడా భయపెట్టొచ్చా అనేలాగా భయపెట్టాలి ఈ సినిమాలో అని అనిపించింది.
భయపెట్టడం వరకు ఓకే కానీ సో ఈ మధ్య మనం వింటుంది నేను చెప్తాను మామూలుగా సినిమా గురించి కాదు, జనరల్గా ఇట్లాంటి థ్రిల్లర్స్ వచ్చినప్పుడు బయట ఆడియన్స్ నిజంగానే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఇన్స్పైర్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, న్యూస్లలో చాలా వస్తున్నాయి. సో ఐ ఫోక్ అనేది ఏమైనా ఎఫెక్ట్ చేయొచ్చు ఏమన్నా? అయితే నేను సినిమాలో 2 డైలాగ్స్ ఉంటాయండి. ఒకటి దీని గురించే, సమాజం మనకు చాలా నేర్పిస్తుంది కానీ మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్, అదే ముఖ్యం. సినిమాలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి ఎనీ సినిమా, సమాజంలో సినిమా కూడా ఒకటి. సో దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంతేనా? ఓకే. సో మీరు జేమ్స్ గారు చెప్పండి, ఆడియన్స్ ఈ మూవీ 21 మార్చ్ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎందుకు చూడాలనేది మీరు మీ మాటలో చెప్పండి. ఈ సినిమా డాల్బీ అట్మాస్లో కనుక చూస్తే సురేష్ బొబ్బులి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ అండి. మ్యూజిక్ పరంగా అద్భుతమైన సాంగ్స్ డిజైన్ చేశాడు. ఎవ్రీ సాంగ్ యాజ్ ఎ యూనిక్ ఇన్ నేచర్ అండ్ మెలోడియస్గా చాలా అద్భుతంగా కొట్టాడు. ఆడియన్స్ కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. అండ్ మీకు మర్చిపోయాను, మీకు ఇది సినిమా విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై మైత్రి. దట్స్ అనదర్ ఎక్సైటింగ్ థింగ్. వాళ్ళకి నచ్చి ఈ సినిమాని నైజంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఏపీ వీఆర్ స్టిల్ థింకింగ్ ఆఫ్ వర్కింగ్ విత్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్. బట్ ఓవరాల్ ఈ చూస్తూ అనే సాంగ్ మీకు రిలీజ్ చేసాం, అది చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అయితే సురేష్ బాబులు చాలా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కానీ దీనికి అతను ఒక రియల్ టాలెంట్ కనిపిస్తుంది మీకు. చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఓకే. సో మొత్తానికి ద బెస్ట్ మూవీ చూస్తాం మనం 21 రోజు అని అంటున్నారు. డెఫినెట్లీ అండి. ఓకే. గట్టిగా భయపడాలంటే థియేటర్లో చూడాలి. 100% భయపడతా. 2 hours 23 minutes ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా కూర్చుంటావా? అంత కాదు, బట్ అన్ని షేడ్స్ ఉంటాయి. భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. ఓకే. సో అలాగే ట్రైలర్లో నేను ఒక గ్లిమ్స్లో చూశాను, తాగబోతు రమేష్ గారు అంత కామెడీగా అనిపించలేదు నాకు. అంటే కామెడీగానే ఉంటారు, నాకేం అనిపించలేదు కామెడీ. తాగరు, దీంట్లో తాగే క్యారెక్టర్ కాదు, బట్ ఆయన ఉన్నప్పుడల్లా నవ్వుతారు, రిలీఫ్ ఉంటుంది. నవ్వుతారా? ఆయన కూడా ఏదో మర్డర్ అతను భయపడతారు, మీరు నవ్వుతారు. ఇక్కడ ఏ క్యారెక్టర్ కూడా కావాలని నవ్వించదు, బట్ వాళ్ళ బిహేవియర్కు ఆటోమేటిక్గా డార్క్ కామెడీ అన్నారు కాబట్టి. ఓకే. సో మీ మాటలో చెప్పండి, ఆడియన్స్ ఎందుకు చూడాలి 21 రోజు ఈ మూవీ? కంటిన్యూస్గా సస్పెన్స్ ఫీల్ అవుతూ, థ్రిల్ ఫీల్ అవుతూ, ఆ స్మైల్, ఫేస్ మీద స్మైల్ వస్తూనే భయపడుతూ ఆ కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాలి. ఆ సౌండింగ్కి 100% మీరు భయపడతారు. సో అది నాది గ్యారంటీ. సో అందుకు టీవీలో అనుకోండి అంత ఎఫెక్టబుల్గా ఉండదు. సో 4 గోడల మధ్యలో మీరు స్క్రీన్ మీద చూసి ఆ సౌండింగ్లో ఉంటే ఖచ్చితంగా భయపడతారు. సో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటే థియేటర్లో చూడాలి. ఓకే. సో కృషిక గారు మీరు చెప్పేసేయండి. I think as an audience, you want to watch film like full package. So this has entertainment, suspense, romance, songs, everything. So I think people should go and watch it and they'll have fun. క్యూట్గా చెప్పింది కాబట్టి చూస్తాం. సంతోష్ గారు, మూవీ మెయిన్ మోటో ఎంటర్టైన్మెంట్ అండి. మీకు 2 hours 23 minutes ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా మూవీ చూడండి అండ్ ట్రైలర్ నచ్చితే చూడండి. ఓకే. ట్రైలర్ మాకు నచ్చిందండి, అయితే చూడండి. సో డెఫినెట్గా ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలి, అందరినీ థ్రిల్ చేయాలి, మేము భయపడాలి, మీరు ఇంకా భయపెడుతూ ఉండాలి, నవ్వాలి అని కోరుకుంటూ, సో మంచి సక్సెస్ రావాలి మీ అందరికీ అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. Great talking to you. Thank you. థ్యాంక్ యూ.